బామలు సత్య బామలు. ఈ రోజు మన బామలు సత్య బామలు వచ్చేసింది. చాలా హుషారైన ప్లేస్ మన వరంగల్. సో ఈ రోజు మన షోకి ఒక స్పెషల్ గెస్ట్ కూడా వచ్చారు, మమతా నారాయణ. ఏంటండి ఎర్ర బట్టలు వేసుకొచ్చారు? అంటే మీ షో కూడా ఎర్రగా ఉంది కదా. అయ్యో, అందుకే నేను ఇందాక నుంచి గెస్ట్ ఎక్కడుందమ్మా కనపట్లేదు, అంతా ఎర్రగానే ఉంది అనుకుంటున్న తర్వాత చూస్తూ కట్టెల్లోంచి ఇప్పుడే బయటకు వచ్చారా? షోలో కలిసిపోదామని. అర్థమైంది. ఓకే, ఆల్ రైట్. మమతా గారు ఏంటి అంత బాగానే నడుస్తుందా? పరిగెడుతుందా? యాక్చువల్లీ మీరే కాదు, మా వాళ్ళు కూడా యూట్యూబ్ లో ఇప్పుడు బాగా పరిగెడుతున్నారు తెలుసా? అవును అవును, అంటే వ్లాగ్స్ అసలు ఇరగదీసేస్తున్నారు. ఓ ముగ్గురు పరిచయం చేయనా అలాంటి వాళ్ళని? చేయండి. ముగ్గురే ఉన్నారా? అంటే అందరూ ఉన్నారు, అందరిలో బాగా ఫేమస్ ఓ ముగ్గురు ఉన్నారు, తీసుకొచ్చి పరిచయం చేస్తా మీకు. సరే, ఓకే ఓకే. మన తడాకే ఏంటో చూపించాలి. ఇక మొదలు పెట్టండి మన ఫస్ట్ రౌండ్. లెట్ స్టార్ట్. హలమితి హబీబో హలో అండి, ఏం పేరు? మాధురి. ఏమనిపిస్తారు బావగారు? మధు. మధు ఏంటో అంత పెద్ద లెటర్ ఉన్నాయే, 3 అక్షరాలు, అందులో 2 అక్షరాలు నిక్ నేము. దూ 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 అని పెట్టుకోవచ్చు కదా, సింగిల్ లెటర్ బాగుంటది. మాధురి పెద్ద అయిపోయింది కదా, మధు కూడా పెద్ద అయిపోయింది. మనం ఉండే కొద్ది తగ్గించుకోవాలి. ఇప్పుడు మీరు మమతా కదా, తా 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 అంటే బాగుంటది. అలాగే మీరు మాధురి కదా, దూ 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 బాగుంటది. ఆవును పిలిచినట్టు దుద్దు దుద్దు ఏంటి అంటే అదే ట్రెండ్. మనం ఏం చేస్తే అదే ట్రెండ్ కదా మీ యూట్యూబ్ లో. మీకు తెలియదు అడగాలి. ఆగండి. మా సిస్టర్ రీసెంట్ గా ఒక అద్భుతమైన యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇప్పుడు కొత్త వ్లాగ్ కూడా చేశారు. కాస్తే ఆ వ్లాగ్ చేసిన తర్వాత కొంచెం డల్ అయ్యారు. అది మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేయండి ఒకసారి, అలా పెట్టి. దూ 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 గారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గోల్డ్ టూర్ చేయబోతున్నానండి. అబ్బా, ఎంత మంచి టూరో. అందరూ కామన్ గా గోల్డ్ ఎలా అంటే హాల్లో పెట్టేసి లేకపోతే బీరువాలోనో పెట్టేసి దాచుకుంటారు కదా. నేను ఏం చేశానంటే తెలివిగా ఆలోచించి దొంగలు వస్తున్నారు కదా అనేసి కిచెన్ లో గోల్డ్, ఒరిజినల్ గోల్డ్ పెట్టేసి 1 గ్రామ్ గోల్డ్ హాల్లో బీరువాలో పెట్టేశానండి. ఇంటెలిజెంట్ ఫెలో. ఎంత తెలివితేటలున్నాయో మా దూ సిస్టర్ కి. సూపర్. ఇప్పుడు కిచెన్ లో మీకు గోల్డ్ చూపించబోతున్నానండి. ఓకే, ఇప్పుడు చూపిస్తున్నానండి. రవల హారం చూపిస్తున్నాను మీకు. అయ్యో, దొంగలు వచ్చేసి కిచెన్ లోనే వెతికి తీసుకెళ్లారండి. అయ్యో, అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో అంటే మా సిస్టర్ మొత్తం బియ్యంలో రవలహారం పెట్టింది, ఆ తర్వాత ఉల్లిపాయల్లో వడ్డానం పెట్టింది. దండవంకి ఎక్కడ పెట్టావు సిస్టర్? పోపుల డబ్బాలు పెట్టావు. అబ్బా, ఇవన్నీ యూట్యూబ్ లో చూపించే వాళ్ళకి. మీరు కూడా ఇలా పెట్టుకోండి, ఒరిజినల్ గోల్డ్ ఇలా పెట్టుకొని ఆ రోల్డ్ గోల్డ్ తీసుకెళ్లి బీరువాలో పెట్టండి అని. అప్పటి నుంచి మా సిస్టర్ డల్ గా ఉంది. ఎందుకంటే ఆ నెక్స్ట్ డే ఆ వీడియో దొంగడు చూసాడు పాపం. చాలా హ్యాపీగా ఇంటికి వచ్చి డైరెక్ట్ బీరువా దగ్గరికి వెళ్ళలేదు, కిచెన్ లోకి వెళ్ళి అక్కడ ఏదో అన్నం ఉంటే తినేసి అవి 3 పట్టుకెళ్ళిపోయాడు. ఎంత పని అయింది సిస్టర్ ఈ వ్లాగ్స్ తో. కాదు, మీరు ఏం చేశారు రీసెంట్ గా ఏమన్నా? అంటే అంత దాచుకునే అంత మా దగ్గర ఎక్కడ ఉంది చెప్పండి. మొత్తం వీడియోలోనే ఉందా? ఓకే, సూపర్. అసలు ఇలాంటి అద్భుతమైన తెలివితేటలున్న మీరు బావగారిని మాత్రం వాళ్ళ చెడుగుడు ఆడించేస్తున్నారంటే ఏంటి? ఏదో ఎట్టకారాలు వద్దు. అదేం లేదండి. నిజం చెప్పు. అబ్బాయి అరేంజ్డ్ మ్యారేజ్. ఎన్ని సంవత్సరాలు అయింది? 12 years అవుతుంది. 12 సంవత్సరాలు అయింది. అయినా ఆయనకి బాధలు తప్పలేదండి పాపం. ఇంకా అలవాటు పడలేదు గిన్నెలు తోమడంలో కదా, అంతే కొత్తగా ఉంటది. అయ్యో, ఇది పెట్టలేదే అక్కడ? ఇది అప్పుడు నా మెడలోనే ఉందండి. వంటగదిలో పెట్టుంటే బాగుండేదే. బావగారిని ఏమని పిలుస్తారు ముద్దుగా? ఏం పేరు ఆయన పేరు? నాగరాజ్ రెడ్డి. నాగరాజ్. సరే దూగారు, మీకు ఒక టంగ్ ట్విస్టర్ ఏంటి అంటే జాగ్రత్తగా వినండి. ఘనకీర్తి సాధించిన షట్ చక్రవర్తులు, గగనతలంలో విహరిస్తున్న గ్రహాంతర వాసులు, గాలి చిరుగాలి అంటూ పాటలు పాడుతున్న బామలు సత్యభామలు. సింగిల్ చెప్పండి. కొంచెం తెలుగులో చెప్తారా అంటున్నారు. ఘనకీర్తి సాధించిన షట్ చక్రవర్తులు, గగనతలంలో విహరిస్తున్న గ్రహాంతర వాసులు, గాలి చిరుగాలి అంటూ పాటలు పాడుతున్న బామలు సత్యభామలు. 3 కలిపి చెప్పు ఇప్పుడు. గగనతలంలో విహరిస్తున్న గ్రహాంతర వాసులు. వాళ్ళంటే చాలా ఇష్టం, ముందు వాళ్ళని పిలిచింది. నీ బొందరా, నీ బొంద.
గగనతలంలో విహరిస్తున్న షట్చక్రవర్తులు, అబ్బా గ్రహాంతర వాసులు. వచ్చా వాళ్ళని గాను గగనతలంలో విహరిస్తున్న గ్రహాంతర వాసులు, ఆ, ఘనకీర్తి చాటుతున్న షట్చక్రవర్తులు, ఓహో. గాలి చిరుగాలి అంటూ పాడుతున్న భామల సత్యభామ. సూపర్. హాయ్ సిస్టర్, ఎలా ఉన్నారు? ఓకే ఫైన్. ఏం పేరు? స్వప్న. మనసులో ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు దాకా బానే ఉన్నాను, వీడు వచ్చాడు అబ్బా ఏం చేస్తాడు ఏంటో అని, అంతే కదా? అట్లేం అనుకోలేదండి సరే. ఏముంది చేయడానికి. ఆ సరే, స్వప్న గారు గొబ్బెం పేరేంటి? ఏ గొబ్బెమ్మ? నేను స్వప్న అయితే ఆ! బావగారి ఓ మా సార్ పేరా? ఆ, మరి మీ సారే నీ గొబ్బెమ్మ. అమ్మో, ఇంకా ఎక్కేటట్టు ఉండదు కదా. రాజు. రాజు, గొబ్బెమ్మ రాజు అయితే ముగ్గు స్వప్న, అంతే కదా? సరే, ఏంటి రాజు గారిని ఢీ కొడితే మీకు పైకి ఉబ్బింది అంటే ఒకరికొకరు ఇలా గుద్దుకున్నారా? అంతే. కొమ్ములు వస్తాయి 2 సార్లు గుద్దుకు, రోజుకి ఒకసారి అలా ఒకసారి ఇస్తుంటారా? అట్లా చేస్తూ ఉండాలి. ఆహా. అది కొంచెం ఎఫెక్షన్. అయ్యి ఎంత ప్రేమగా చేశారు, ఎంత పెద్ద బొణుపు వచ్చింది. అంతే. అయ్యయ్యో, నేర్చుకోండి ఇలాంటివి. మాకు వద్దులేండి అంత పెద్ద బుర్ర. ఎందుకు రేపు ఇప్పుడు ఇలా పెట్టుకోకల్లా, డైరెక్ట్ గా రేపొద్దు పెళ్ళాక మీ ఆయన ఏంటి ట్రెండ్ అని డిస్కా 2 సార్లు కొట్టు వచ్చేది, అంతే హెయిర్ స్టైల్. రెడీ స్వప్న గారు, మీ యూట్యూబ్ ఛానల్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. ఇప్పుడు ఏం బ్లాగ్ చేశారు రీసెంట్ గా? రీసెంట్ గా అయితే ఇంకా బాత్రూమ్ ఛానల్, బాత్రూమ్ టూర్, ఫ్రిడ్జ్ టూర్లు అయిపోయినాయి, కిచెన్ టూర్లు అయిపోయినాయి, బెడ్రూమ్ టూర్లు అయిపోయినాయి. ఎస్, లేటెస్ట్ గా డిఫరెంట్ గా వెరైటీగా ఉంటుంది బాత్రూమ్ టూర్. రెడీ, స్టార్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అబ్బా. ఇప్పటి వరకు మీరు కిచెన్ టూరు, హాల్ టూరు, ఫ్రిడ్జ్ టూర్ ఇవన్నీ చూసారు. ఇప్పుడు బాత్రూమ్ టూర్ చేయబోతున్నాను. జాగ్రత్తగా చెప్పండి. ఈ పక్కన ఉంది చూసారా, ఈ మమత మన ఎన్ని కొట్టేసి ఇంటికి వెళ్ళి వాళ్ళ బాత్రూమ్ టూర్ చేసేది. అయినా పర్లేదు, ఏం చేస్తాం ఇంకా. రెడీ, స్టార్ట్ చేయండి. ఓకే అండి, డోర్ దిగానే అబ్బాయి ఎంత స్మెల్లో. ఇలా గుమగుమల స్మెల్ రావడానికి ఏం చేయాలో ఆ వీడియో చూడాల్సిందే. మా ఆయన్ని తోటి కొంచెం హార్పిక్ అవి ఇవన్నీ ముందు వేయించేసి మీ ఆయన గారే మొత్తం క్లీనింగ్ కొంచెం సేపు చేపిస్తామండి. అట్లా చేసిన తర్వాత తర్వాత క్లీన్ గట్టిగా చెప్పండి. ఈ తెలతల్లాడడానికి కారణం మా ఆయన రాజు. రాజు వద్దన్నా క్లీన్ చేస్తాడు, వద్దన్నా అంతే. clean చేస్తాడు. అంటే నాకు పెయిన్ కలగకుండా ఉండడానికి ఆయన పని కానిచ్చేస్తున్నాడు. సో బాత్రూమ్ టూర్ కి బాగా వ్యూస్ వచ్చాయి కదా. చాలా. నేను అదే అనుకున్నా, ఇప్పటి వరకు ఫ్రిడ్జ్ టూర్ కి రాని వ్యూస్, ఆ బెడ్రూమ్ టూర్ కి రాని వ్యూస్, ఓన్లీ బాత్రూమ్ టూర్ కి మిలియన్స్ లో వచ్చాయి. మీలాంటి వాళ్ళు చూసారు. రెడీ. ఓకే స్వప్న గారు, ఏంటి లవ్ అరేంజ్డా? అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్లి చూపుల టూర్ కూడా పెట్టలేకపోయారా ఒకసారి మళ్ళీ అరేంజ్ చేసి? ఆ రోజుల్లో వీడియో బ్లాక్ లేదు కాబట్టి మళ్ళీ పెళ్లి చూపులు పెట్టి ఒక వీడియో పెట్టి సిల్వర్ జూబ్లీ అప్పుడు పెట్టేస్తాం. భలే, నేను ఇలాంటి ఐడియాలు ఇస్తాను సిస్టర్. అవును. అందుకే మరి తమ్ముడు అప్పుడప్పుడు కాంటాక్ట్ అవుతూ ఉండాలి. అవును. తొందరలోనే పెళ్లి చూపుల టూరు రీక్రియేట్ చేసి అవును పెట్టేస్తాం. అప్పుడు మీరు ఇలా అలా నడుచుకుంటూ వచ్చి. అవును. ఓకే, సరదాగా టంగ్ ట్విస్టర్ ఆడదాం. 6 కొట్టబోయి చీమల పుట్టలో కాలు పెట్టిన చిలిపి చిట్టి బాబు, క్యాచ్ పట్టబోయి కాలు జారి పడ్డ రాక్ రాంబాబు. ఇంతే చెప్పాను. 6 కొట్టబోయి చీమల పుట్టలో కాలు పెట్టిన చిలిపి చిట్టి బాబు, క్యాచ్ పట్టబోయి కాలు జారి పడ్డ రాక్ రాంబాబు. యాక్షన్. 6 కొట్టబోయి చీమల పుట్టలో కాలు పెట్టిన చిట్టి బాబు, చిలిపేది కొట్టబోయి చీమల పుట్టలో కాలు పెట్టిన చిట్టి రాంబాబు. చిలిపి మర్చిపోతున్నాడు అండి. మా ఆయన చూసుకుంటాడేమో చిలిపి. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? 6 కొట్టబోయి చీమల పుట్టలో కాలు పెట్టిన చిట్టి రాంబాబు, క్యాచ్ పట్టబోయి కాలు జారిన రాంబాబు. మళ్ళీ రాంబాబు. ఈమెకి రాంబాబు అంటే మొత్తం అన్ని రాంబాబుల మీద వేసేస్తుందండి. ఓకే, సూపర్. ఆల్ రైట్, నెక్స్ట్ మా జో సిస్టర్ వచ్చారు. ఈమె కూడా ఈ మధ్య యూట్యూబ్ లో చాలా బిజీగా ఉంటున్నారు. ఎలా ఉన్నారు సిస్టర్? బాగున్నానండి. ఇంకేంటి జో సిస్టర్, అంతా బానే ఉందా? బాగుంది. మనం అనుకున్నట్టే నడుస్తుందా? ఓకే, పొద్దుటే పూజలు చేసి పాద పూజ చేసి వచ్చారు. 3 బుట్లు ఎట్టారు, అది తిరగండి ఒకసారి. ఆ 1, ఆ 2, ఆ 3. బావగారికి పాద పూజలు చేయాలి. ఆయన కొబ్బరికాయ కొట్టి కాళ్ళ నిండా అగ్రతలు వేయాలిగేసి అప్పుడు 3-4 బొట్లు పెట్టుకోవాలి, అంతే కదా జో సిస్టర్? ఇది కూడా ఎప్పుడైనా యూట్యూబ్ లో పెట్టండి, మిమ్మల్ని చూసి చాలా మంది ఫాలో అవుతారు. సో కాళ్ళకి ఆర్తకపురం, మీరు కూడా పాద పూజలు చేయాలి.
ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో ఆ, ముందు పెళ్ళి అవ్వాలి. చేసి పెట్టి నా అలాంటి మంచి మొగుడు వచ్చాడు. నువ్వు కూడా మొదలెట్టక్క, బావగారు కూడా బాగా మంచిగా మారుతాడు. రెడీ జో సిస్టర్, మనం రీసెంట్ వ్లాగ్ ఒకసారి మళ్ళీ మా వాళ్ళ కోసం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోన్ నేను పట్టుకుంటా. నేను చెప్పాను ఇదే phone. ఆల్రెడీ ఫ్రిడ్జ్ టూర్ అయిపోయింది, హోమ్ టూర్ అయిపోయింది, చాలా వరకు కవర్ చేశాను. జస్ట్ ఇవాళ ఏం దొరకట్లేదు, పక్కంటి వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుతుంది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుందని వెళ్తున్నా సిస్టర్. నేను కెమెరా మూవ్ చేస్తా బాగా, మీరు చెప్పండి. చూస్తున్నాను హాఫ్ అన్ అవర్ నుంచి డిస్కషన్ జరుగుతుంది కానీ ఏమాత్రం మ్యాన్ హ్యాండిల్ జరగట్లేదు. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. జస్ట్ అక్కడ రాగానే మీకు అప్డేట్ ఇస్తాను, చూస్తూ ఉండండి మై ఛానల్. అసలు అందుకే ఏం చేస్తారు అంటే, ఎవరైనా దెబ్బలాట్లు ఆడుకొని గొడవలు పడుతున్నారు అనుకోండి, అక్కడికి వెళ్ళి నిలబడకండి మీరు. సో నిలబడ్డారు అనుకోండి, వెనకాల వాళ్ళకి కనపడదు. కుర్చీ తీసుకెళ్ళి మీరు కూర్చుంటే సో వెనకాల వాళ్ళకి కూడా కనపడుద్ది. కొంచెం పాప్కార్న్ కూడా పట్టుకొని వెళ్ళండి. అప్పుడు ఇంకా పక్కన వచ్చేస్తారు వాళ్ళు రెడీగా. సూపర్ సిస్టర్. సో మంచి మెసేజ్ కూడా ఇచ్చారు మా వాళ్ళకి. సో ఎక్కడైనా గొడవలు జరిగితే ఏం చేయాలి ఏంటి అనేది. సూపర్. బావగారు ఏం చేస్తున్నారు పాపం? ఏసీ టెక్నీషియన్. జాగ్రత్తగా వినండి, మైక్ దగ్గర పెట్టుకోండి. చిత్రాడపేటలో చిలకమ్మ చేసింది చింతకాయ పులుసు, చామంతి పూల తోటలో చింతామణి ఆడుతుంది చిలిపి డాన్స్. చిత్రాలపేటలో చిలకమ్మ చేసింది చింతపూడి డాన్స్. చింతపూడి డాన్స్. చిత్రాలపేటలో చిలకమ్మ చేసింది చింతకాయ పులుసు, చింతకాయ పులుసు, చామంతి పూల తోటలో చామంతి పూల తోటలో చింతామణి చేస్తుంది. చింతామణి చేస్తుంది. ఏదో డాన్స్ అన్నావు, అదే డాన్స్. చెప్పండి. చింతాట డాన్స్. చింతాట డాన్స్. రెడీ, యాక్షన్. అబ్బో కొంచెం కష్టం. చిత్రాడపేటలో చింతామణి చేసింది. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. చిత్రాడపేటలో చిలకమ్మ చేసింది చింతకాయ పులుసు. చిత్రాడపేటలో చిలకమ్మ చేసింది అది అవదమ్మా. చింతకాయ పులుసు. చామంతి తోటలో చింతామణి చేసింది చిత్రాల డాన్స్. జింతా కత తత జింతా తత. ఈ రోజు ఎపిసోడ్ లో ఇదే. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. ఓకే మమతా గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు మా ఎపిసోడ్ కి వచ్చి ఇలా అందరినీ ఎంటర్టైన్ చేసినందుకు అప్పుడప్పుడు వస్తూ ఉండాలి మరి. ఓకే ఆల్ రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు ఇచ్చిన అదిరిపోయే ఎంటర్టైన్మెంట్. మరింత హుషారు కోసం, మరింత ఎంటర్టైన్మెంట్ కోసం మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్ దబిడే దిబిడే. ఆల్ రైట్, మన గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్న మా దబిడి దిబిడి బ్యాచ్. ఇటువైపు శోభ గారు, ఇటువైపు రజిత గారు. రజిత గారు గెస్ట్ చేస్తారు, శోభ గారు డ్రాయర్ అన్నమాట, అద్భుతంగా గీసేస్తారు. సో సినిమా టైటిల్ చెప్తా మీకు. ఓకే శోభ గారు, తెలుగు సినిమా గజని, గీయండి బొమ్మలు. అది ఆలో ఓ ముక్కులి. మరీ పాతది కాదు, మరీ కొత్తది కాదు, మిడిల్. సినిమా పేరు చెప్పండి. అది చూసి చెప్పమంటే వింటరా నన్ను, నేనేం నాటెట్టండి. నాటు నెత్తి మీద డ్రై. అదేంటి అది నాట్లన్నీ ఉంటాయి. గజనీ నాటు. గజనీకి నాటు ఉంటుంది కదా నెత్తి మీద. ఇక్కడి నుంచి ఇక్కడికి 3 అక్షరాలు కాదు. ఇంకా హృదయం ఎక్కడున్నది. గిటార్ వేసి ఏంటి కింద గిటార్ వేసి ఆయన పాట పాడుతున్నట్టేయండి. పొట్టేరా పాపం ఆయనకి, పొట్టేసి చేతిలో గిటార్ వేయండి. హృదయం ఎక్కడున్నది. డిస్కా. నాకు ఈ పాట తప్ప ఏమి వినడట్లేదు. ఇప్పుడు ఒక రాడ్ తీసుకెళ్ళి స్టిచ్చింగ్ గజని. అమ్మా ఆల్ రైట్, మా దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. ఇటువైపు శివరంజని గారు అద్భుతంగా వినే చెప్పేస్తారు. అండ్ ఇటువైపు మా సిస్టర్ అనసూయమ్మ రెడీ. సో తెలుగు సినిమా మ్యూజిక్ వస్తుంది, మీరు లెటర్లు రాయకూడదు, బొమ్మలు గీయాలి. ఓకే మ్యూజిక్ ప్లీజ్. సరే సినిమా పేరేంటి అంటే చూడాలని. చెప్పండి. అదే
కనులు కనులు కలిసాయండి. కనులు కనులు కలిసాయంటే ప్రేమ అని దాని అర్థం. ఇటు అది అవురా బ్రిడ్జా? రోడ్డు మా వరంగల్లో రోడ్లు కూడా ఇలా ఉండవు. హీరో అర్థం కాదు. హీరో 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 ఆ, వీణ స్టెప్ ఇద్దరం కలిసేద్దాం. హీరో హీరో గుర్తొస్తుంది. అగో కాదు ఇదిగో మొక్కే అని పీకేస్తే పీక కోస్తా. పెద్ది వాళ్ళ పెద్ది డాడీ పెద్ది. చిరంజీవి ఆ, ఆ, ఆ. చిరంజీవి చూడాలని ఉంది. అమ్మా ఆల్రెడీ మా దబిడి దిబిడి రౌండ్ లో అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చి గిఫ్ట్లు గెలుచుకుంటున్నారు రజిత గారు, శోభ గారు, అను గారు అండ్ శివరంజని గారు. కంగ్రాట్స్ కంగ్రాట్స్ శోభ గారు, కంగ్రాట్స్ అను గారు. ఆగండి ఆగండి ఆగండి, ఈ ఎంటర్టైన్మెంట్ ఎంతటితో అయిపోలేదు, దీన్ని ఇంకా పెంచేద్దాం. మన నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళి లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, ఓ శివంగిలో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్. భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే, సో మీరు లెమన్ స్పూన్ లో బాల్ స్పూన్ తో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా బాల్ పడకుండా ఇలా అలా అలా వెళ్ళాలి. సో మీరు ఇలా 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 తీసుకెళ్ళాలి. వచ్చేటప్పుడు మాత్రం మీకు నచ్చిన ఒక ఐటెం తీసుకొని ఫాస్ట్ గా వచ్చి దీంట్లో పెట్టాలి. ఇద్దరులో ఎవరు ఫాస్ట్ గా తీసుకొస్తారో వాళ్ళని క్వశ్చన్ అడుగుతా, రైట్ ఆన్సర్ చెప్తే 1 పాయింట్ వస్తుంది. ఓవరాల్ గా 3 క్వశ్చన్స్, సో 2 పాయింట్స్ వస్తే విన్. ఓకేనా? సో ఇటువైపు శైలజ, ఇటువైపు హంపి రెడీగా ఉన్నారు. సో వెళ్ళేటప్పుడు బాల్ కింద పడింది అనుకోండి, పక్క వాళ్ళు వెళ్ళిపోతారు తీసి పెట్టుకునే లోపల. అందుకని జాగ్రత్తగా బాల్ పడకుండా వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం పరిగెట్టుకుని తీసుకొచ్చి ఇందులో పెట్టండి. రెడీ 3, 2, 1 గో. శైలజ ఫాస్ట్ గా వచ్చింది. తను ఇద్దరు ఇంట్రెస్ట్లే తగ్గించుకోవాలి అనుకుంటున్నారు. లైఫ్ లో ఇంట్రెస్ట్ లేకపోతే హ్యాపీగా ఉంటది. సరే శైలజ, ఒక ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకున్నారు చాలా మంది. ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు, 500 మందిని పిలిచారు. 500 మంది గెస్ట్లు, కాకపోతే అక్కడ 60 చైర్లే ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క చైర్ లో కూర్చోవాలి. ఎలా కూర్చుంటారు? 60 మంది కూర్చుంటారు, మిగతా మంది కింద కూర్చుంటారు. ఫంక్షన్ పిలిచి ఎందుకు కూర్చోబెడితే ఊరుకుంటారేంటి? 500 మందిని పిలిచాం, 60 చైర్లు ఉన్నాయి, 500 కూర్చున్నారు ఒక్కొక్క చైర్ లో. ఎలా? ఎవరు కింద కూర్చోలేదు, ఎవరు నిలబడలేదు. కరెక్ట్ గా 500 మంది వచ్చారు, 60 చైర్లు కూర్చున్నారు. చెప్పకపోతే పాయింట్ ఇటు వెళ్తుంది. ఎవరు చెప్పకండి. 1 సెకండ్. 1, 2. 500 చైర్లు, 500 చైర్లు, 500 గెస్ట్లు, 60 చైర్లు. 5, 4, 3, 2, 1. క్వశ్చన్ ఇటు వెళ్ళింది హంపీకి. ఎవరు చెప్పకండి. హంపీ చెప్పు. 500 మంది గెస్ట్లు పిలిచాం, 60 చైర్లే ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క చైర్లో ఎలా కూర్చున్నారు? 60 అంటే 1000లో హాఫ్ కదా, సో 500. 60 సో హాఫ్. ఎందులో హాఫ్? 1000లో హాఫ్ ఎంత? 500. 500 అయిపోయింది. రైట్ ఆన్సర్. 500 మంది గెస్ట్లు, 60 అంటే 500. మరి అలాగే వెళ్తామండి. పాయింట్ కాస్త ఇటు నుంచి తిరిగి హంపీ అకౌంట్ లో పడింది. సో నెక్స్ట్ కూడా నువ్వు తీసుకొస్తే నువ్వు గెలుస్తావు, లేదంటే మీరు గెలుస్తారు. ఫైనల్ థర్డ్ ఇద్దరికి కాంపిటీషన్ అవుద్ది. ఓకే, సో రెడీ? స్పూన్స్ పెట్టుకోండి. 3, 2, 1 గో. ఫాస్ట్ 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 ఫాస్ట్. బాల్ పడకూడదు. అలా అని వచ్చేటప్పుడు తీసుకురండి. మళ్ళీ శైలజ తీసుకొచ్చింది. సో మీరు స్ట్రెస్ తగ్గించుకోవాలనుకుంటున్నారు, శైలజ గారు ఈఎంఐ తగ్గించుకోవాలనుకుంటున్నారు. ఈఎంఐలు కూడా ఉండదు లైఫ్ లో. ఒక మ్యూజిక్ ప్లే చేస్తాం. సో డైలాగ్ అయినా సాంగ్ అయినా వస్తుంది, దాన్ని బట్టి నేను క్వశ్చన్ అడుగుతా. ఓకే? కోడి కూర చిల్లుగాని ఒరే వడ్డించుకోవే ఒక్కసారి. కోడి కూతే ఆపు చేస్తా నీ పక్కలోకి దూరి. పప్పు చారు ఉప్పు చాప ఇంత అందించుకుంది కన్నె పాప. ఎప్పుడంటే అప్పుడంటూ కేసేది తుంగ చాప. ఈ పాటలో చిరంజీవి గారు ఎరగదీస్తారు. సో చిరంజీవి గారి పక్కన ఒక స్పెషల్ హీరోయిన్, అంటే హీరోయిన్ సినిమా మొత్తం ఉంటారు, సాంగులకు వస్తారు కదా, అలా చేసిన ఆ హీరోయిన్, పెద్ద హీరోయినే ఈ సినిమాలో అలా చేశారు. క్లూ ఇస్తా. పూరి జగన్నాథ్ గారి సినిమాతో చాలా ఫేమస్ ఆమె. కాలేజ్ లో ఉంటది. ఏ పోలీసు వాళ్ళు పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వవా అంటాడు. ఏదో ఒకటి గెస్ట్ చేసి చెప్పు. ఏంటి? రక్షిత సంథింగ్. రక్షిత ఎవరు ఆమె?
అంత ఐడియా లేదు అది పోనీ ఏదో ఒకటి చెప్పిందే చెప్పురా. రక్షిత. రక్షిత మేబీ రక్షిత ఫిక్స్ చేయాలా? రైట్ ఆన్సర్. సూపర్. మనకో పాయింట్ వచ్చింది. ఇప్పుడు ఎవరికి పాయింట్ వస్తే వాళ్ళ విన్నర్. 3, 2, 1 గో. అయ్యయ్యో బాల్ పడిపోయింది. బాల్ మళ్ళీ పెట్టుకో. ఇంకేంది వచ్చింది. ఓకే, బాల్ పడిపోవడం వల్ల హంపి లేట్ గా వచ్చింది. కొత్తగా పెళ్ళైంది కాబట్టి వీళ్ళకి ఏం లోన్లు ఉండవు. హనీమూన్కి వెళ్ళాలంటే మాత్రం లోన్ తీసుకోవాలి. మళ్ళీ ఒక మ్యూజిక్ ప్లే చేస్తాం. సో క్వశ్చన్ అడుగుతా. మీకు 1 పాయింట్ వచ్చింది. ఒకవేళ తను చెప్పలేకపోతే క్వశ్చన్ నీకు ఫార్వర్డ్ అవుద్ది. ఈ సాంగ్ ఏ సినిమాలోది? నేను ఆలోచిస్తున్నా, నాకు కూడా తెలీదు. నాకంటే ముందు నువ్వు ఆలోచిస్తే నువ్వు చెప్పు. క్లూలా? ఆ పాటలో ఎంఎస్ నారాయణ గారు వాళ్ళు కూడా డాన్స్ చేస్తారు. అంటే ఆ గ్రూప్ అంతా డాన్స్ చేస్తారు. ఎంఎస్ నారాయణ గారు వీళ్ళు కూడా కలలు, కానీ ఆ పవన్ కళ్యాణ్ తో పాటు హీరోని ముద్దుగా అందరూ కింగ్ అంటారు. నాగార్జున మూవీ. చెప్పు ఏదో ఒక. రమరుకం. రైట్ ఆన్సర్. ఆల్ రైట్, 2 ప్రశ్నలకి రైట్ ఆన్సర్ చెప్పావు కాబట్టి విన్నర్ శైలజ. ఆల్రెడీ ఈరోజు ఓషివంగ్ మనం ఆడాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. అంతే, విన్నర్ శైలజ, రన్నర్ హంపి. కంగ్రాచులేషన్స్. ఆల్ రైట్, ఇది ఈ రోజు మన వరంగల్ బామలు అందించిన ఫుల్ ఎంటర్టైన్మెంట్. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. మేమే మీ దగ్గరకు వస్తాం. చూస్తూనే ఉండండి మండే టు సాటర్డే ఆఫ్టర్నూన్ 12 o'clock మన సంజమినిలో బామలు సత్య బామలు. బాయ్.